హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని మ్యారినేషన్ చేసుకుందాము. సో ఇదేంటంటే ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి కొంచెం బాగా పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 20 to 25 minutes అన్న కొంచెం బాగా ఇట్లా అన్నీ కలిసేలాగా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇదేంటంటే బాగా ఉప్పు పసుపు అనేది బాగా ముక్కలకి పట్టాలన్నమాట. సో ఇట్లా బాగా కలుపుకొని మనము పక్కన పెట్టేసుకొని ఒక 20 to 20 minutes అట్లా వదిలేద్దాం. 20 to 20 minutes అనేది అట్లా వదిలేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం స్టవ్ వెలిగించుకున్నాక పాన్ పెట్టుకున్నాము. సో పాన్ వేడైందో లేదో చూసుకోవాలి. పాన్ వేడయ్యాక 4 tablespoons ఆఫ్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ర్యాండమ్గా నేను ఇంట్లో వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కావాలంటే మీరు ఆనియన్స్ పేస్ట్ చేసి అయినా తీసుకోవచ్చు. నేనైతే నీట్గా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. అడుగు మారకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చింది, కొంచెం బాగా ఎగినాయి. మనం ఏంటంటే ఇప్పుడు కట్ చేసిన టమాటా, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. సో ఏంటంటే వీటి పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. వేసి బాగా కలుపుకుందాం. సో ఇది బాగా కలిపాక మనము 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఫ్రెష్గా రుబ్బుకున్నది. సో ఇప్పుడు ఏంటంటే పచ్చివాసన పోయిన దాకా బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా కొంచెం తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఫ్లేవర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది కొంచెం ఈవెన్గా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ప్రాన్స్ అనేవి దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో వేసుకొని బాగా మసాలా అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. మసాలా అంతా ఇంకొక కట్టేలాగా తిప్పుకోవాలి. సో బాగా తిప్పుకొని ఒక 2-3 minutes అనేది మూత పెట్టి వదిలేయాలి. అప్పుడు ఏంటంటే ఈ ఫ్లేవర్ అంతా ప్రాన్స్కి అనేది బాగా పడుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ప్రాన్స్లోంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంటుంది. సో కొంచెం ఏంటంటే ఎవాపరేట్ అయ్యేదాకా మనం తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇట్లా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes అట్లానే వదిలేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనము ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాము. సో ఏంటంటే ఫస్ట్ 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ జీరా పౌడర్, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. గరం మసాలా లాస్ట్లో వేసుకుందాం. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, సో బాగా కలుపుకోవాలి. సో ఇలా కొంచెం బాగా అవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కరెక్ట్గా ఒక 5 minutes ఇలా వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లో. కొంచెం ఏంటంటే ఉప్పు, కారం అవన్నీ ప్రాన్స్కి బాగా పడుతుంది.
సో ఇది చూసారా ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే అది కొంచెం అన్ని ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టేసుకుంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీరను గరం మసాలా వేసుకుంటాం. గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకొని మూత పెట్టేసుకోండి. మంచి ఫ్లేవర్ వచ్చింది, అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయాయి. ఈ స్టేజ్లోనే ఏదన్నా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఏంటంటే కొంచెం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మనము ఫినిష్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే నేనైతే 2 ఎగ్స్ లాస్ట్లో ఇది చేసుకుంటున్నాను, లేని వాళ్ళు స్కిప్ చేస్తాను బాయిల్డ్ ఎగ్స్. సో ఫైనల్గా కొంచెం కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఇంతే ప్రాన్స్ సెమీ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. Like and subscribe for more videos. Bye friends.